వెల్కమ్ టు G2 ఫోకస్ టీవీ. స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్స్, స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ మరియు ఎంప్లాయీస్ యూనియన్లు పెందుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భగత్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశలో వెడుతోందని, పెందుర్తి నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించుకోవాలని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్స్ వారు ప్రకటించారు. ముందుగా స్టీల్ ప్లాంట్ వర్కర్స్ బ్రోచర్ని కూటమి అభ్యర్థులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు అందరూ కలిసి ఆవిష్కరించారు. అనంతరం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇండియా కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ, పెందుర్తిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి భగత్ ను మనమందరం ఓటు వేసి గెలిపించాలని, బీజేపీ, తెలుగుదేశం, జనసేన, వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పాలని, స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ ద్వారా కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్న పార్టీలకు, 1200 రోజులుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న కార్మికులకు మధ్య సవాల్ ఎన్నికలు అంటూ స్టీల్ ప్లాంట్ ను రక్షించే వారిని, ఆ దిశగా పోరాటాలు చేస్తూ ఆ పోరాటంలో ముందున్న వారిని మనం గెలిపించుకోకపోతే భవిష్యత్తులో మన కోసం నిలబడే వారు ఎవరు ఉండారని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సిఐటియు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. దాంతో పాటు మొన్న రేవంత్ రెడ్డి గారి మీటింగ్ లో కూడా మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం నేను మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రామారావు గారు కానీ అందరూ కూడా పాల్గొన్నాం. ఇష్యూ గురించి మొత్తం కూడా ఐడియా ఉంది. ఏదైనా కానీ మా స్టాండ్, కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ క్లియర్. ఏ పిఎస్యూని, స్టీల్ ప్లాంట్ అనే కాదు, ఏ పిఎస్యూని కూడా అమ్మకూడదు అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ అంతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, ఇండియా కూటమి అభ్యర్థులను అందరినీ కూడా గెలిపించుకొని మన యొక్క పిఎస్యూని కాపాడుకోవాల్సిందిగా అందరికీ కూడా కోరుకుంటూ, మీ సపోర్టు, మీ బ్లెస్సింగ్స్ అందరికీ కూడా